కార్మికుల కళ్యాణానికి, శ్రామికుల సౌభాగ్యానికి నిరంతరాయంగా, అవిశ్రాంతంగా పనిచేసినటువంటి ఒక కమ్యూనిస్టు మేరు శిఖరం నేలకొరిగి ఈ భారతదేశం గర్వించదగినటువంటి కమ్యూనిస్టు యోద్ధ. అంతేకాకుండా తెలుగు గొంతుకను పార్లమెంటులో వినిపించినటువంటి గొప్ప నాయకుడు సీతారాం యేచూరి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో మొన్నటి తరానికి సిపిఐఎం ఏర్పాటైన దగ్గర నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారు, నంబూద్రిపాద్ తో అటువంటి గొప్ప మహానాయకులతో ఉన్నటువంటి సహవాసం దగ్గర నుంచి ప్రస్తుత సమకాలీన నాయకుల వరకు కూడా కలిసి పనిచేసినటువంటి ఒక అపురూపమైనటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి. ఆయన ఆగస్టు 12, 1952 తమిళనాడులోని చెన్నైలో తెలుగు కుటుంబంలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా విద్యావంతులు. ఆయన తండ్రి ఎస్ఎస్ యేచూరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తే, తల్లి కల్పకం యేచూరి, ఆమె కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేస్తుంది. యేచూరి తన ప్రారంభ సంవత్సరాలన్నిటినీ కూడా హైదరాబాద్ లోనే గడిపి, అక్కడ ఆయన ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి, తర్వాత విద్యా ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆయన వివిధ విద్యాలయాల్లో చేశారు. ఎప్పుడూ కూడా ఆయన విద్యకు ఆటంకం కలగలేదు. ఆయన అన్ని కూడా మంచి మార్కులతోనే ఉత్తీర్ణులయ్యేవారు తప్ప ఎప్పుడు లేదు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో తన ఉన్నత మాధ్యమిక విద్యని ఆయన పూర్తి చేశారు. అక్కడ ఆయన 1970లో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ లో మొదటి స్థానంలో తను నిలబడటం అనేటువంటిది ఆయన యొక్క మేధాశక్తికి, ఆయనకి విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావనకు నిదర్శనంగా సెయింట్ స్టీఫెన్స్ లో ఎకనామిక్స్ లో బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆనర్స్ చదివారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ తో గ్రాడ్యుయేట్. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ అంటే జేఎన్యూలో కూడా ఆయన ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కోసం నమోదు చేసుకోవటం కాకుండా, అక్కడ నుంచి విద్యార్థి నాయకుడిగా చాలా చురుకుగా ఎస్ఎఫ్ఐలో, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. అనేక ఉద్యమాలకు ఆయన విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. రాజకీయాల గురించి మాట్లాడాలన్నప్పుడు యేచూరి తన రాజకీయ జీవితాన్ని 1975లో ఇందిరాగాంధీ ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ సమయంలో ఈ యొక్క గొంతెత్తి కమ్యూనిస్టు సిద్ధాంతాలతో కలగలిపి ఆయన వినిపించడం ద్వారా ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. అక్కడ నుంచే ఆయన చురుకైనటువంటి రాజకీయ కలాపాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఆయన 1985లో సిపిఐఎం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అయ్యారు. తర్వాత 1992లోనే పాలిట్ బ్యూరోలోకి ఆయన పార్టీలో ఆయన నాయకత్వ పాత్రలో ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా మొదలుపెట్టి, అక్కడ నుంచి అంచెలంచెలుగా ఆ స్టూడెంట్ యూనియన్ కి ఆయన అధ్యక్షుడిగా పనిచేయటం, అక్కడి నుంచి ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా ఆయన వెనుతిరిగి చూసుకోవటం కానీ విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితి లేనంతగా ఆయన చాలా క్రియాశీలక. యేచూరి భారత పార్లమెంట్ ఎగువ సభకి, అంటే రాజ్యసభకి ఆయన సభ్యులయ్యారు. తర్వాత జాతీయ రాజకీయాల్లో సిపిఐఎంకి ఒక ముఖ్య గొంతుకగా ఆయన నిలిచారు. అంతేకాకుండా ఆయన ఏప్రిల్ 19, 2015లో ప్రకాష్ కారత్ తర్వాత సిపిఐఎం ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నిక. ఆయన నాయకత్వ పటిమ, పార్లమెంటులో ఆయన వినిపించేటువంటి గొంతుకి అనేక మంది రాజకీయాలకు అతీతంగా కూడా ముగ్ధులయ్యేవాళ్ళు. చాలా స్వల్ప వ్యవధిలోనే తనదైనటువంటి విలక్షణ శైలిలో గుర్తింపు పొందారు. దాదాపు 244 చర్చల్లో ఆయన పాల్గొని తన ప్రతి సబ్జెక్టు మీద కూడా చాలా ఒక కమాండ్తో ఆయన మాట్లాడేవారంటే ఆయనకున్న విషయ పరిజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించు. సామాజిక న్యాయం కానీ, ఆర్థిక విద్యా వ్యవహారాలు కానీ, ఇలా అనేక అంశాల మీద ఆయన సంధించేటువంటి ప్రశ్నలకి అధికార పార్టీ జవాబులు చెప్పడానికి కూడా ఒక దశలో ఉక్కిరి బిక్కిరి అయ్యేదంటే అంత సూటిగా, అంత పదునుగా ఆయన ప్రశ్నలు ఉండేవని చెప్పని చెప్పుకోవచ్చు. రాజకీయ జీవితంలో ఆయన ఒడిదుడుకులు ఎదుర్కోలేదంటే ఆయన చాలా కూల్ గా ఉండేవాడు. ఆయన వాస్తవానికంటే కొంత సాధ్యమైనంత వరకు కూడా సిద్ధాంతాల ప్రాతిపదికగా రాద్ధాంతమేత వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, వైషమ్యాలు ఇలాంటి వాటికి ఒక అతీతమైనటువంటి వ్యక్తి అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అనేది మనం చూసుకోవచ్చు. మార్క్సిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత 2015లో సీతారాం యేచూరి ఆయన
ప్రపంచంలోని అనేక మంది కమ్యూనిస్టు నాయకులతో ఆయన సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలోని అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీలలో ఒకటిగా సిపిఐఎంని తీర్చిదిద్దటంలో కూడా ఆయన పాత్ర చాలా బహుముఖీనంగా సాగింది చెప్పుకోవచ్చు. మార్క్సిస్ట్ సిద్ధాంతాలతో ప్రజలను ప్రభావితం చేయడంలో కానీ, శ్రామిక వర్గ హక్కుల కోసం ఆ హక్కులను పరిరక్షించడానికి రూపుదిద్దేటువంటి పోరాటాలు కానీ, ప్రయత్నాలు, మార్గనిర్దేశం, ఇలా ప్రతి దాంట్లో కూడా సీతారాం యేచూరి యొక్క ముద్ర ఒక ప్రత్యేకంగా ఉంది. పార్లమెంటు సభ్యుడిగా ఆయన 2005 నుంచి 2005లో తర్వాత 2011లో కూడా ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో ఆయన డిఫర్ అయ్యారని కూడా చెప్పాలి. ఆరంభంలో అంటే జేఎన్యూలో ఇందిరాగాంధీ పదవి కోల్పోయిన తరువాత కూడా ఆవిడ ఛాన్సలర్ గా కొనసాగుతుంటే మీరు లేదని ఆమె ఇంటి ముందు విద్యార్థులతోనూ పార్టీ కార్యకర్తలతో వెళ్లి ధర్నా చేసి ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం ఉందో కన్విన్స్ చేసి, అంటే ఎప్పట్లాగా ఊరికే తెగబడటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇష్టం చాలా గౌరవప్రదంగా సబ్జెక్టు పరంగా అనివార్యంగా ఆమె రాజీనామా చేసిందంటే ఆయన యొక్క రాజకీయ చతురత కానీ, రాజకీయాల్లో ఆయన హోందా, ఇవన్నీ కూడా ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవడంలో కించిత్ సందేహం లేదు. తదనంతర కాలంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో సామాజిక న్యాయం, కార్మికుల హక్కుల్ని, పర్యావరణం, ఇలా ఒక గొంతుకగా సీతారాం యేచూరి జాతీయ రాజకీయాల్లో నిలబడ్డారు. అంతేకాకుండా అంశాల ప్రాతిపదికగా లౌకికవాద పార్టీలతో కలిసి పనిచేయటం, మిగతా విషయాల్లో విభేదించటం, ఇన్ని చేసినా కూడా తను నమ్ముకున్నటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని విడనాడకుండా దానికి ప్రధానంగా ఆయన అంకిత భావన చేయటం, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం ఉమ్మడి కనీస కార్యక్రమానికి సహముసాయిదాన్ని తయారు చేయడంలో కూడా సీతారాం యేచూరి కీలకమైనటువంటి పాత్ర వహించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి ఒక దారిని దిశానిర్దేశం చేసిన వాళ్ళల్లో సీతారాం కూడా ఒకరు అని అంటే ఆయన నాయకత్వ పటిమ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఆయనకి దాదాపుగా 244 చర్చల్లో, అంటే పార్లమెంట్లో చర్చల్లో పాల్గొని ఒక విలక్షణమైనటువంటి స్పీకర్గా రాజ్యసభలో, అంటే పెద్దల సభలో ఆయన నిలిచారు అని చెప్పుకోవడం అంటే కమ్యూనిస్టు యొక్క నాయకుల్లో ఒక తనదైనటువంటి గొంతు, విలక్షణమైనటువంటి గొంతు, సలక్షణమైనటువంటి వ్యవహారం, ఇవి రెండు కూడా సీతారాం యేచూరి ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఇది ఒక తెలుగువాడు, ముఖ్యంగా ఒక తెలుగువాడు గర్వించదగినటువంటి తెలుగు వ్యక్తి ఇంతటి ఘనకార్యాన్ని సాధించారు. ఇదే గనక మిగతా పార్టీల్లో గనక ఉంటే చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించేవారని చెప్పని చాలా మంది రాజకీయ పండితులు చెప్తూ, అయితే ఇంత కృషి చేసినా కూడా సీతారాం యేచూరి ఎప్పుడూ కూడా ఆయన స్వార్థం కోసం, స్వలాభం కోసం ఆయన ఎప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా ఆశించినటువంటి పరిస్థితులు లేవు. అది ఆయనకున్నటువంటి. సీతారాం యేచూరి జర్నలిస్టు సీమా చిస్తీని వివాహం చేసుకోవడానికంటే ముందు ఇంద్రాణి మజుందార్ అనేటువంటి ఒకరిని వివాహం ఆడారు. ఆ తర్వాత ఆమెతో 2 సంతానం తర్వాత జర్నలిస్టు సీమా చిస్తీని వివాహం ఆడారు. ఆయనకు 3 సంతానంలో 2 కుమారులు, 1 కుమార్తె కాగా ఆ కుమార్తె ప్రస్తుతం యూకేలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ ఉంటే, 1 కుమారుడు ఆశీష్ యేచూరి ఆయన గతంలో వచ్చినటువంటి కరోనా బారిన పడి ఆయన మరణించినటువంటి పరిస్థితి. అయితే ఒక తెలుగునాట ఇంత సమర్థుడైనటువంటి వ్యక్తి జాతీయ అటు కమ్యూనిస్ట్ ఇంత స్థాయికి ఎదగడమే కాకుండా ఆయన భావజాలం ఎలా ఉండేది, చాలా విస్పష్టంగా అనేక విధానాల పట్ల చాలా విస్పష్టంగా ఆయన విధానాలు ఉండేవి. ప్రస్తుతం మారిపోతున్నటువంటి దీంట్లో ముఖ్యంగా ఎలక్షన్లకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఒక సమూలమైనటువంటి మార్పు రావాలని ఆశించినటువంటి దార్శనికుడు. అయితే ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా కులపరంగా ప్రజల్ని పేలికలుగా చీలిపోవటం పట్ల ఆయన చాలా మనస్తాపం చెందేవారు. అనేక సందర్భాల్లో ఆ విషయాల్ని కమ్యూనిస్టు ఒక సిద్ధాంత ప్రాతిపదికగా పనిచేసే పార్టీలు కానీ ప్రస్తుతం వ్యక్తి ఆకర్షణగా రాజకీయాలని కులాల ప్రాతిపదికగా మారిపోయాయి, మతాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగానే ప్రజల్ని చీల్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ప్రస్తుతం అధికారంలో ఉండేటువంటి పార్టీలు కేవలం 30% మాత్రమే వాళ్ళకి ఈ బలం ఉన్నటువంటిది, కానీ వాళ్ళు అధికారాన్ని చలాయిస్తున్నారు, మిగతా యూనిటీ అనేటువంటిది లేకపోవటం వల్ల. కాబట్టి ఒక అవగాహనతో లౌకికవాద పార్టీలన్నీ కూడా ఒక తాటి కిందకి రావాలి అని భావించినటువంటి వ్యక్తి. ఆ తరహాలో
గతంలో కృషి చేసినటువంటి వ్యక్తి కూడా సీతారాం యేచూరేనే. విద్యార్థి రాజకీయాల్లో అనేక మందిని ఆ కమ్యూనిస్టు భావజాలానికి అతీతంగా అనేక స్ఫూర్తిగా నిలిచినటువంటి నాయకుడు కూడా సీతారాం యేచూరేనే. అటువంటి ఒక తెలుగు కమ్యూనిస్టు యోద్ధ, ఒక కమ్యూనిస్టు శిఖరం నేల కొరగట భారత రాజకీయాల్లో ఒక తీరనటువంటి లోటు, ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినట్టు. కాబట్టి ఆయనకి మనం వీటీవీ ప్రైమ్ తరఫున ఒక ప్రగాఢమైన నివాళులు అర్పిస్తూ, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతం సజీవంగా ఉంటాయి. ఆయన ఉపన్యాసాలు, పార్లమెంట్ లో చేసిన ఉపన్యాసాలు కూడా వాటిని చదివిన వారు స్ఫూర్తి పొందుతారని కూడా మనం ఆశిస్తున్నాం, అభిలషిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.